సొంత మనవరాలు చదువుతానంటే మాత్రం ఒప్పుకోలేదు, కానీ ఆ శ్రీలక్ష్మిని మాత్రం చదివిస్తున్నారు. ఇలాంటి తాతలు కూడా ఉంటారా ఎక్కడైనా? అన్నయ్య, ఇంకొక విషయం, నేను మధుబాబు ఒకే కాలేజీ. మధుబావ నువ్వు ఒకే కాలేజా? అవునన్నయ్య. సూపర్ అమ్మా. ఇంకే కాలేజ్కి ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు, కలిసే రావచ్చు. అవునన్నయ్య. సరే, ఉంటానన్నయ్య. జాగ్రత్తమ్మా. అట్టగే. ఆ ఊళ్ళో అందర్నీ అడిగానని చెప్పు. ఉంటానన్నయ్య. అలాగే. ఏటైనదిరా? మన లక్ష్మిని పెద్దాయన కాలేజీలో చేర్పించారంటమ్మా. అది కూడా మన మధుబావ చదివే కాలేజీలోనే. చెప్పక్క. రే రే మ్యాడీ, నేను విన్నది నిజమేనా? నిజమే అక్క. అది నీ కాలేజీలో జాయిన్ అవ్వడమేంట్రా? అంతవరకు నువ్వెందుకు తెచ్చుకున్నావు? నేను చాలా ట్రై చేశాను అక్క. చివరికి మా ఈ బ్యాడ్ లక్ ఆ ఎర్ర బస్సుకి గుడ్ లక్ అయింది. బా, మరిప్పుడు ఎలారా? మీ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టు అందరికీ తెలిసిపోదా? అస్సలు తెలీదక్క. చాలా తెలివిగా ఆ ఎర్ర బస్సుని హోల్డ్ చేశాను. అర్థమయ్యేలా చెప్తావా? అంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయినట్టు ఎవ్వరికీ చెప్పకూడదని తన దగ్గర ప్రామిస్ తీసుకున్నానక్క. ప్రామిస్ చేయి. ప్రామిస్ తీసుకున్నానని నువ్వు రిలాక్స్ అవ్వకరా. దాని సంగతి తెలుసు కదా, చాలా తెలివైంది. దొరికిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. నీకింకా దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తుంది. బెటర్ యూ బీ కేర్ఫుల్. అక్క, నేను నీ తమ్ముణ్ణి. తనకా ఛాన్స్ అస్సలివ్వను. టేక్ కేర్. నేను కాదురా, నువ్వు దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే అక్క. ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ప్రిన్సిపల్ గారు నీతో మాట్లాడాలన్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి? పెద్దయ్య గారి మనవడిగా సూత్తే మీరంతా సెడ్డవారయ్యే అవకాశమే లేదు మధుబాబు. ఇంట్లో మిమ్మల్ని సెడగొట్టడానికి మీ అత్తయ్యే కాదు, మా వదిన కూడా ఉండాది. దానికి తోడు కాలేజీలో మిమ్మల్ని సెడగొట్టడానికి ఆ వగలాడి త్రిసా కూడా ఉండాది. వీళ్ళందరి నుండి మిమ్మల్ని వేరు చేసి సొత్తే మీరు శానా మంచోళ్ళు మధుబాబు. నేను మిమ్మల్ని మంచోళ్ళని చేస్తాను. మధుబాబు, మధుబాబు, మీకోసం వేడి వేడి అల్లం టీ తీసుకొచ్చినాను. లేవండి మధుబాబు. హే, పొద్దునే ఏంటి నాన్ సెన్స్? పడుకొని ఉంటే అల్లం టీ బెల్లం టీ అని డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది నాన్ సెన్స్ కాదు మధుబాబు, ప్రతి పెళ్ళానికి ఉండాల్సిన కామన్ సెన్స్. అయినా ఈ రోజుల్లో భర్తకి బెడ్ కాఫీ ఇచ్చే భార్యలు యాడున్నారు చెప్పండి మధుబాబు? నానెత్తున్నాను కదా. దీన్ని కూడా డిస్టర్బెన్స్ అంటే ఎట్టా చెప్పండి? లేవండి, టీ చల్లారిపోతుంది. మీరు ఆ వగలాడి త్రిషాతో కలిసి కాలేజీలో చేసిన పనికి ఇంకెవరైనా అయితే ఇంట్లో చెప్పి పెద్ద గొడవే చేసుంటారు. కానీ నానట్ట చేయలేదు కదా మధుబాబు. మీరు తాళి దాసేసుకోమంటే దాసేసుకున్నాను.
మీరు చెప్పినట్టంతా విన్నాను కదా, అయినా మీకెందుకు నా మీద ఇంత కోపం? మ్, ఓహో, గుళ్ళో మీకిట్టం లేకపోయినా మీతో కలిసి కళ్యాణం చేసుకున్నందుకా? ఛా, అందులో తప్పేటుంది మధుబాబు. ఆ శివపార్వతులే మనిద్దరినీ ఒకటి చేశారు. వాళ్ళ కళ్యాణం రోజున మనసైతే ఆ నాటకం ఆడించినారు. ఎంత అదృష్టం ఉంటే అట్లాంటి అవకాశం దొరుకుతాది చెప్పండి? మన జంటని చూసి అందరూ సప్పట్లు కూడా కొట్టారు. అంటే మన జంట సూపర్ అనే కదా మధుబాబు. ఏయ్, అదంతా ఒక పీడకలని మర్చిపోయాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నా కోపం తెప్పించుకో. ఒక్కసారి కళ్యాణం చేసుకున్నందుకే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఈ కళ్యాణం ఒకటి. ఛా, అయినా జరిగింది గుర్తు చేసుకుంటుంటేనే చాలా కంపరంగా ఉంది. అందుకే వేడి వేడి టీ తాగండి మధుబాబు, కంపరం తగ్గిపోతాది. ఇలా అయినా నాకు దగ్గర కావచ్చనా? అది జన్మలో జరగదు. అంత దూరం ఎందుకులే గాని ఇప్పుడు టీ తాగుతారా లేదా? తాగనని చెప్పాను కదా. ఇంకోసారి ఆలోచించుకోండి. హే, ఇంకోసారి కాదు, ఇంకా 100 సార్లు ఆలోచించినా ఇదే చెప్తాను. తాగను తాగను తాగను. గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. వెళ్తా మధుబాబు, కానీ మీరు ఈ టీ తాగేకే వెళ్తాను. ఎట్టా తాగరో నాను చూస్తాను. హే, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వీప్ మీద పెడుతున్నావేంటి? పద్ధతిగా తీసుకునుంటే సేతికి అందిద్దాం అనుకుంటాను. మీరట్ట తీసుకోలేదు, అందుకే ఇట్టా ఇచ్చాను. కదిలారంటే కాలిపోతాది. ఆ, ఆ, హే, నేను లేచానంటే బాగుండదు చెప్తున్నా. ముందు లేవండి మధుబాబు. ముందు ఆ టీ కప్పు తీ. అయితే నాకు సారీ చెప్పండి. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? మ్మ్. నో వే. సరే, మీ ఇట్టం. నానెళ్తున్నా, ఇంట్లో చాలా పనులున్నాయి. ఏ, హలో హలో హలో. హే, టీ కప్ తీసుకెళ్ళు. ఏయ్, టీ తాగేసి పక్కనెట్టండి, తీసుకెళ్తాను. సరే, సారీ ఏమన్నారు? సారీ. వినపడలేదు. సారీ.